ఎనీవే రికార్డింగ్ స్టార్ట్. ఓకే. కాల్ రికార్డ్ చేస్తా. రికార్డింగ్ ఓకే. ఉంటుంది, నీకు యూట్యూబ్ లో పెట్టేస్తాను డైరెక్ట్. సరే. ఇక్కడ ఏంటంటే బ్రో, మనకి ఫస్ట్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బ్రో కాన్సెప్ట్ పేరు వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ హిరారికీ అంటారు బ్రో. ఓకే, ఈ ఫైల్ సిస్టమ్ ఓకే. హిరారికీ అంటే ఏం బ్రో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ న్యూగా అంటే కొత్తగా బిల్డ్ చేసావు బ్రో సర్వర్ ని. ఇప్పుడు కొత్తగా బిల్డ్ చేస్తే మనకి యాక్చువల్గా నువ్వు ఎప్పుడైనా విండోస్ 10 ఇన్స్టాల్ చేసావా? విండోస్ 10 లో ఏముంటుంది యాక్చువల్? చేయలేదు. విండోస్ 10 లో యాక్చువల్గా నువ్వు ఇన్స్టాల్ చేసినప్పుడు మామూలుగా నీకు సి డ్రైవ్ లో సాఫ్ట్వేర్స్ అన్ని చూపిస్తుంది. ఏమేమి చూపిస్తుంది? ప్రోగ్రామ్ ఫైల్స్ అని, ఫ్యూచర్స్ అని. అంటే విండోస్ 10 ఎప్పుడైనా మామూలుగా మన డెస్క్టాప్ లో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు, అయితే డెస్క్టాప్ అయితే మీరు పర్సనల్ పీసీ ఉంటుంది కదా, అంటే మీ పర్సనల్ ల్యాప్టాప్ లో యూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి సి డ్రైవ్ లో ఎక్కువగా కూడా మన లైనక్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఆటోమేటిక్ ఇన్స్టాల్ చేసుకొని మీకు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా థింగ్ ఏంటంటే, మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఇక్కడ కాన్సెప్ట్ పేరు వచ్చేసరికి, అంటే కొత్తగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ న్యూగా బిల్డ్ చేస్తే, ఓకే, మనకు వచ్చేసరికి 19 ఫోల్డర్స్ న్యూగా వస్తాయి బ్రో. ఓకే, ఆ కాన్సెప్ట్ పేరు వచ్చేసరికి ఫైల్ సిస్టమ్ హిరార్కీ అంటారనమాట. అయితే ఇక్కడ ఏం లేదు, ఓకే. ఫైల్ సిస్టమ్ హిరార్కీ అంటే ఈజ్ నథింగ్ బట్ ఓఎస్ లెవెల్లో ఫోల్డర్స్ అనమాట, అంతే. ఓకే, ఫైల్ ఓకే. సిస్టమ్ హిరార్కీ అంటే ఏంటంటే ఓఎస్ లెవెల్లో ఫైల్స్. ఓకే, ఇక్కడ థింగ్ ఏంటంటే బ్రో, ఇక్కడ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇక్కడ ఫోల్డర్స్ అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా విండోస్ లో ఫోల్డర్స్ అంటాం కదా. అవును. ఓకే, ఇక్కడ విండోస్ లో ఫోల్డర్స్ అంటాం, లైనక్స్ లో వచ్చేసరికి ఏమో డైరెక్టరీస్ అంటారు. ఓకే, సో ఓకే. ఇక్కడ విండోస్ లో నోట్ ప్యాడ్ అంటారు. ఓకే, ఓకే. నోట్ ప్యాడ్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఫైల్ అంటారు, అంతే. ఇంకా ఇంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. ఇవి గినక నీకు గినక అర్థం చేసుకోగలిగితే నీకు ఈజీగా ఫంక్షనాలిటీ అయితే అయితే నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం ఈ స్టార్టింగ్ లో జస్ట్ నేను ఫోల్డర్ అని పిలుస్తాను, ఏది నీకు అలవాటు అయ్యేంత వరకు కూడా. కానీ నువ్వు ఒక ఎజ్యూమ్ అనేదాన్ని నేను డైరెక్టరీ అని కూడా పిలుస్తాను సమ్ టైమ్స్. సరే. జస్ట్ ఏం లేదు, నువ్వు జస్ట్ అంటే నీకు అర్థం అవడం కోసం నేను జస్ట్ ఫోల్డర్ లాగా కాల్ చేస్తా. ఇక్కడ ఫోల్డర్ అంటే డైరెక్టరీ, డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ ఫోల్డర్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఫైల్ ఓకే. సిస్టమ్ హిరార్కీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా సరే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్ గా 18 ఫోల్డర్స్ వస్తాయి బ్రో ఆపరేటింగ్ సిస్టమ్ న్యూగా. ఇప్పుడు మీరు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ కనుక ఓపెన్ చేసి సర్వర్ కనుక కొత్తగా లాంచ్ చేశారంటే మీకు ఈ 18 ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవే అయిపిస్తాయి. అయితే మీరు స్టార్టింగ్ లో ఇవి కనుక నేర్చుకోకపోతే లైనక్స్ మీరు ఎంత నేర్చుకున్నా వ్యర్థం అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా ఓఎస్ తో పాటే వస్తాయి. ఓకే, ఓకే. మీరు ఎంత నేర్చుకుందామన్నా వర్కౌట్ కాదనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాడు ఏమంటున్నాడు, నేను ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను బ్రో క్లాస్ అయిపోయిన తర్వాత. ఈ డాక్యుమెంటే ఫాలో అవ్వండి, వేరే డాక్యుమెంట్ ఫాలో అవ్వద్దు. ఎందుకంటే లైనక్స్ అంతా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్క, అంటే నెట్ లో గూగుల్. నేను అందుకని ఈ డాక్యుమెంట్ ని ఫాలో, అంటే ఇది మినిమం అర్థం అయితే మీకు ఆటోమేటిక్ గా మీరు హై లెవెల్ కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సరే. స్లాష్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఏ టాప్ లెవెల్ డైరెక్టరీ, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ పేరెంట్ డైరెక్టరీ ఫ్రమ్ ద ఆల్ అదర్ డైరెక్టరీ. చూడండి, అదర్ డైరెక్టరీ అంటే ఏమని చెప్పారు మా మీకు, ఆటోమేటిక్ గా ఫోల్డర్ అని చెప్పా. ఇక్కడ వాడు అదే ఫోల్డర్. చెప్తున్నాడు మనకి లైనక్స్ లో. స్లాష్ అనేది టాప్ లెవెల్ డైరెక్టరీ, అంటే స్లాష్ కింద అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు విండోస్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ సి కోలన్ విండోస్, ఇప్పుడు సి ఫోల్డర్, సి డ్రైవ్ కంటే పైన ఏమన్నా ఉన్నాయా? ఇంకేం ఉండవు. మీకు కావాలంటే ఇక్కడికి రండి, ఇక్కడ చూడండి, నేను దిస్ పీసీ ఓపెన్ చేసి ఇక్కడ కొట్టాను అనుకోండి, దిస్ సి డ్రైవ్ లో ఇంకేమైనా ఉన్నాయా? అంటే సి డ్రైవ్ పైన ఇంకేం లేవు. మీకు అనిపిస్తే డైరెక్ట్ గా సి డ్రైవ్ లో అనిపిస్తుంది, సి డ్రైవ్ కింద మిగతా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఇది డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, వాడు సి కోలన్ విండోస్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, విండోస్ అనే ఫోల్డర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ అవును. విండోస్ అనే ఫోల్డర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే మీరు సరే. ఎప్పుడైతే విండోస్ 10 ఇన్స్టాల్ చేస్తారో ఇవన్నీ డిఫాల్ట్ గా వచ్చే ఫోల్డర్స్ అన్నమాట. వాడు అదే డాక్యుమెంట్ లో కూడా అదే చెప్తున్నాడు. స్లాష్ ఈజ్ ఏ టాప్ లెవెల్ డైరెక్టరీ, దాని కింద అన్ని ఉండాల్సిందే, రిమైనింగ్ ఇంకేం ఉండవు అని చెప్తున్నాడు వాడు సింపుల్ గా. ఇట్ ఈస్ ఓకే. రిప్రజెంటెడ్ బై ద ఫార్వర్డ్ స్లాష్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్లాష్ రూట్. ఇక్కడ చూడండి బ్రో, విండోస్ లో మీరు ఎప్పుడైనా విండోస్ 10 ఇన్స్టాల్ చేస్తే మీకు డిఫాల్ట్ గా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుద్ది, అవునా? అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఏంది? ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ హోమ్ డైరెక్టరీ ఫ్రమ్ ద రూట్ యూజర్. యాక్చువల్ గా దీన్ని ఇక్కడ మనకి విండోస్ లోనేమో అడ్మిన్ యూజర్ అంటారు. ఓకే, అవును. ఇక్కడ విండోస్ లో అడ్మిన్ యూజర్ అంటారు, లైనక్స్ లోకి వచ్చేసరికి రూట్ యూజర్ అంటారు bro. ఇక్కడ రూట్ యూజర్ ని మనం రకరకాలుగా కాల్ చేయొచ్చు. అంటే మీరు ఎప్పుడైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారో దీన్ని మీరు సూపర్ యూజర్ కూడా అనొచ్చు. అంటే ఇప్పుడు మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారన్నారు అనుకోండి, రూట్ యూజర్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా అడిగిద్ది, ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ అన్నమాట.
ఇంకా అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి, అన్ని రకాలుగా ప్రివిలేజెస్ ఉంటాయి. ఇంకా ఇది లేదు అది లేదు, ఎన్ని రకాలు చదివితే అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్లాష్ హోమ్ బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఉంది బ్రో. మా కంపెనీలోకి నువ్వు వస్తున్నావు బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాజర్ అనే ఒక అతను వస్తున్నాడు, లేకపోతే రెడ్డి అనే ఒక అతను వస్తున్నాడు. డైరెక్ట్ గా అతనికి తీసుకుపోయి రూట్ క్రెడెన్షియల్స్ ఇస్తావా? ఇప్పుడు నా దగ్గర 200 సర్వర్స్ ఉన్నాయి బ్రో. ఇప్పుడు నా దగ్గర 200 సర్వర్స్ ఉన్నాయి. 200 సర్వర్స్ కి డైరెక్ట్ తీసుకుపోయి రూట్ యూజర్ ఇస్తావా? మన ప్రాజెక్ట్ లోకి ఎవరైతే న్యూగా వస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్ గా అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఇస్తావా? ఇవ్వము. మనం ఫస్ట్ ఒక యూజర్ని క్రియేట్ చేస్తాం, P1 అనే ఒక యూజర్ని క్రియేట్ చేస్తాం, వాళ్ళని సర్వర్ లెవెల్లోకి యాడ్ చేస్తాం, అప్పుడు వాడి పేరు మీద యూజర్స్ ఇస్తాం అనమాట. సో వాడు అదే చెప్తున్నాడు, ఓకే. స్లాష్ హోమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ హోమ్ డైరెక్టరీ ఫ్రమ్ ద అదర్ యూజర్స్. అదర్ యూజర్స్ అంటే ఎవరు? మన కంపెనీలోకి ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళే. వాడు ఇట్ ప్రొవైడ్స్ ద వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద అదర్ యూజర్స్ అంటే మనం, అంటే మీ కంపెనీలోకి ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళు అనమాట. ఓకే. ఓకే. అది. అంటే ఇక్కడ ఏం లేదు, మన కంపెనీలకు ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో జస్ట్ వాళ్ళ యూజర్ నేమ్స్ అని స్లాష్ హోమ్ లో సేవ్ అయ్యి ఉంటాయి అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? తర్వాత బూట్ సరే. బ్రో. స్లాష్ బూట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రో. ఇట్ కంటైన్స్ ద బోటబుల్ ఫైల్స్ లైన్స్, విఎం లైనేజ్, ఇనిషియల్ ర్యామ్ డిస్క్, గ్రబ్. ఈ 3 ఫైల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. మనకి ఇది 16వ క్లాస్ లో కవర్ అప్ అయింది బ్రో. ఈ కాన్సెప్ట్ పేరు వచ్చేసరికి బూటింగ్ ప్రాసెస్ అంటారు. అంటే అసలు బూటింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే, మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అసలు ఎలా బూట్ అవుద్ది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ బూటింగ్ ప్రాసెస్ లో మీకు ఏమేమి కవర్ అప్ అయ్యింది అంటే బిఎం లైనస్, ఓకే, కెర్నల్, తర్వాత ఐఎన్ఆర్డి. ఈ 3 ఫైల్స్ ద్వారానే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది బ్రో. ఇది మీకు యాక్చువల్గా 16వ క్లాస్ లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఒక 45 మినిట్స్ అలా కవర్ అప్ చేస్తాను. అసలు సరే. విఎం లైనస్ అంటే ఏంటి, కెర్నల్ అంటే ఏంటి, ఇనిషియల్ ర్యామ్ డిస్క్ అంటే ఏంటి కూడా మీకు చెప్తాను. ఓకే. సొల్యూషన్ బ్రో. ఓకే. మనకి బూటింగ్ ప్రాసెస్ అంటే ఇవన్నీ కూడా కవర్ అప్ చేస్తాం అనమాట. ఓకే. తర్వాత సరే. ఈటీసీ అన్నమాట. ఈటీసీ అంటే ఏం లేదు బ్రో, ఇట్ కంటైన్ ద ఆల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు బ్రో. ఇన్స్టాల్ చేసినప్పుడు అప్లికేషన్ టీమ్ వాళ్ళు ఏం చెప్తారు, బాబు కాన్ఫిగరేషన్ ఫైల్ ని చేంజ్ చేయాలి బాబు అంటారు. అసలు కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఒక కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏదన్నా ఒక ఐపీ అడ్రస్ అంటే ఏంది, లైక్ మన మొబైల్ నెంబర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా యాడ్ చేయమన్నా కానీ, ఏదైనా రిమూవ్ చేయమన్నా కానీ కాన్ఫిగరేషన్ ఫైల్ అన్నమాట. అంటే మీకు కమింగ్ క్లాసెస్ లో రాను రాను మనకి చాలా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఒకవేళ ఇది అర్థం కాకపోయినా నువ్వు వదిలిపెట్టేసి నో ప్రాబ్లం. ఎందుకంటే కాన్ఫిగరేషన్ అంటేనే ఈటీసీ అన్నమాట. ఇంకా అక్కడ స్పెషాలిటీ ఏముండదు చెప్పుకోవడానికి. అయితే నువ్వు కాన్ఫిగర్ అనగానే నువ్వు స్లాష్ ఈటీసీలోకి వెళ్ళిపోతావు, నువ్వు అంతా నువ్వే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతావు అనమాట. ఓకే. ఓకే. తర్వాత యుఎస్ఆర్ బ్రో. ఇక్కడ ఏం లేదు బ్రో, యుఎస్ఆర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విండోస్ లో ఎప్పుడన్నా ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసావా? ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేస్తే ఏమొస్తుంది? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అన్నీ వస్తాయి. అంటే దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నువ్వు లైనక్స్ లో ఏదన్నా బయట ఇక్కడ చూడు, ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ కి నీకు ఇన్స్టాల్ చేసావు అని అంటే, అంటే దానికి సంబంధించిన ఫైల్స్, అంటే యూనిక్స్ షేరబుల్ రిసోర్స్ అంటే ఏంటి, దానికి ఏవైతే డిపెండెన్సీ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటుందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది బ్రో. నువ్వు శాస్ అప్లికేషను, లేకపోతే వెబ్లాజిక్, జేబాస్, లేకపోతే టామ్ క్యాటో, లేకపోతే ఒరాకిల్ డేటాబేస్ ఇన్స్టాల్ చేసావనుకో, ఇప్పుడు ఒరాకిల్, నువ్వు ఒరాకిల్ ఇన్స్టాల్ చేస్తే ఒరాకిల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలిగా. సో అందుకని నువ్వు ఏదన్నా కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాని అంతటా అది ఇన్స్టాల్ అంటే యూనిక్స్ షేరబుల్ రిసోర్స్. అంటే దానికి మీనింగ్ ఏంది, బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్డ్ బై ద స్లాష్ యుఎస్ఆర్ డైరెక్టరీ. అంటే స్లాష్ యుఎస్ఆర్ అనేది ఇక్కడ ఏం చేస్తుంది అంటే బ్రో, కంపల్సరిగా స్లాష్ యుఎస్ఆర్ డైరెక్టరీ ఏం చేస్తుంది అంటే మనకి కంపల్సరిగా యూనిక్స్ షేరబుల్ రిసోర్స్ అంటే దానికి వరాకిల్ అనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరాకిల్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసావు అనుకో, దానికి సంబంధించిన ఒరాకిల్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసుకొని మనకు బ్యాక్ ఎండ్ ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వాడు విండోస్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ అంటున్నాడు. ఇక్కడ చూడు, నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్తాను, ఇక్కడ ప్రోగ్రామ్స్ కొడతాను, ఇక్కడ ప్రోగ్రామ్స్ అండ్ ఫ్యూచర్స్ కొడతాను. అంటే నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయినాయి అనమాట.
ఓటీ అని విఎల్సి మీడియా అంటే ఇప్పుడు నా ప్రెజెంట్ ఇవన్నీ నా ల్యాప్టాప్ లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ జూమ్ అని ఉంది కదా, ఇక్కడ జూమ్ లేకపోతే నేను ఇన్స్టాల్ చేయగలనా? ఇప్పుడు నేను ఓపెన్ చేయగలను యాప్, చేయలేను. అందుకని ఏంటంటే నాకు ఇది అలా. అయితే మీరు ఇక్కడ కూడా ఏంటంటే జూమ్ అనే యాప్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, కంపల్సరీగా అది ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి సంబంధించిన డిపెండెన్సీ ఫైల్స్ అంటే ఏం లేవు బ్రో, దాని అవసరాలు అంతే. మీకు యూనిక్ షేరబుల్ రిసోర్స్ అంటే దానికి తెలుగులో ఏంటి, ఏవైతే రిసోర్సెస్ అంటే అవసరాలు ఆబ్వియస్ గా. సో దానికి ఏవైతే అవసరం ఉన్నాయో అదంతా ఇన్స్టాల్ చేసుకొని మనకి బ్యాక్ ఎండ్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, అంతే, ఏం లేదు అక్కడ. ఓకే. ఓకే. సో తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఓపీటీ అనమాట. ఓపీటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఆప్షనల్ డైరెక్టరీ ఫ్రమ్ ద స్లాష్ విఎస్ఆర్. ఇక్కడ ఏం లేదు బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంఎస్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేసావు బ్రో, అవునా? ఫర్ అవును. ఎగ్జాంపుల్ నువ్వు ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేస్తున్నావు ఎక్కడ, నీ విండోస్ ల్యాప్టాప్ లో. అది ఎక్కడ యాక్చువల్గా, అది ఎక్కడ ఇన్స్టాల్ అయింది నీకు? ప్రైమరీ డ్రైవర్ ఇది యాక్చువల్గా సి డ్రైవ్ లో ఇన్స్టాల్ అవుతుంది ఆబ్వియస్ గా, అవునా? కరెక్ట్. నాకు సి కాకుండా వేరే డ్రైవ్ లెటర్ ఇవ్వాలంటే ఆబ్వియస్ గా అది డి డ్రైవ్ లో అయినా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇంకో కొత్త డ్రైవ్ అయినా ఇచ్చుకోవచ్చు. స్టోరేజ్ ఉందనుకో కొత్త డ్రైవ్ కూడా ఇచ్చుకోవచ్చు, అది కస్టమైజ్ నువ్వు పెట్టుకోవచ్చు. సో వాడు ఇక్కడ కూడా డాక్యుమెంట్ లో అదే చెప్తున్నాడు అనమాట, ఏమని, ఓపీటీ అంటే నాకు ఆప్షనల్ డైరెక్టరీ, అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకో, లేకపోతే లేదు. అంటే ఆప్షనల్ గా నేను చెప్తున్నాను అంతే అని వాడు చెప్తున్నాడు, అంతే, ఏం లేదు ఆడ. అంటే ఇప్పుడు ఫర్ కరెక్ట్. ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంటుంది బ్రో, ఒక టెస్ట్ సర్వర్ ఉంటుంది బ్రో. వాడు ఏమంటున్నాడంటే, బాబు ఒక ట్రయల్ వర్షన్ కి జస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి చూడు అది వర్క్ అవుతుందో లేదా, అంటే దానికి ఒక స్పేస్ అనేది కావాలిగా, అంటే ఏ అవును. లొకేషన్ లో ఇన్స్టాల్ చేస్తాం అనేది నీకు తెలియాలిగా. అందుకని ఓపీటీ అనే దాన్ని యూజ్ చేసుకుంటారు అనమాట ఆబ్వియస్ గా. ఓపీటీ అంటే ఏంటంటే ఆప్షనల్ డైరెక్టరీ, అంటే నీకు కావాలంటే యూజ్ చేసుకో, లేకపోతే లేదు, నీ ఇష్టం అది. కానీ డిఫాల్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు వస్తుందని చెప్తున్నాడు వాడు. అర్థమైందా? అది. ఓకే. తర్వాత బిన్ ఎస్బిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రో. ఈ బిన్ ఎస్బిన్ లేకుండా మనం అసలు కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేయలేం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సర్వర్ లోకి ఇక్కడ ఇట్ కంటైన్స్ ద కమాండ్ యూజ్డ్ బై ద ఆల్ యూజర్స్. ఇక్కడ ఇట్ కంటైన్స్ కమాండ్ యూజ్డ్ బై ద సూపర్ యూజర్. సారీ బ్రో. ఓకే. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు బ్రో, ఇక్కడ ఓపీటీ, ఇక్కడ చూడు బ్రో, బిన్ ఎస్బిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రో. ఇక్కడ చూడు బ్రో, ఇట్ కంటైన్స్ ద కమాండ్ యూజ్డ్ బై ద ఆల్ యూజర్. ఇక్కడ ఏం లేదు బ్రో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వర్ లోకి వచ్చాను బ్రో, అంటే నీకు ఇప్పటి వరకు సర్వర్ చూపించలేదు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి సర్వర్ లోకి వచ్చాను, పాస్వర్డ్ ఇచ్చాను బ్రో. నేను ఇక్కడ ఒక టెర్మినల్ ఓపెన్ చేశాను, ఇక్కడ ఎల్ఎస్ కమాండ్ అని, పీడబ్ల్యూడి అని, ఎల్ఎల్ అని కమాండ్ ఇస్తున్నా బ్రో. ఇవన్నీ సర్వర్ లెవెల్లో ఉంటేనేగా నువ్వు ఎగ్జిక్యూట్ చేసేది. వాడు అదే అవును. చెప్తున్నాడు అనమాట డాక్యుమెంట్ లో, ఏమని, సో ఇక్కడ ఇట్ కంటైన్స్ కమాండ్ యూజ్డ్ బై ద ఓన్లీ సూపర్ యూజర్. అంటే సూపర్ యూజర్ కమాండ్స్ అన్ని కూడా ఎస్బిన్ లో సేవ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రండి, సర్వర్ లోకి రండి. ఇప్పుడు నేను దేంట్లోకి లాగిన్ అయ్యాను, రూట్ లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ రూట్ అని ఉంది కదా, ఇక్కడ రూట్ లోకి లాగిన్ అయ్యాను. ఈ ల్యాబ్ సెటప్ అనేది నీకు ఫోన్ అర్థమైతే బ్రో, ఇప్పుడు త్వరగా అర్థం కాదు, ఎందుకంటే కన్సోల్ అంతా కొత్తగా ఉంటది. నో కరెక్ట్. ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు మనం అదే ఇప్పుడు నువ్వు ఏదైతే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ చేసావు ఇవే అయిపిస్తాయి నీకు ఇంకా. అందుకని ఇదే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏంది, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను రూట్ యూజర్ లోకి లాగిన్ అయ్యాను బ్రో. ఇక్కడ నేను సిడి అంటే ఏమో నీకు అర్థం కాదు, చెప్తాను. ఓకే. యూఎస్ఆర్ లోకి వెళ్ళాను అనుకో, ఇక్కడ నేను ఎల్ఎస్ అనే కమాండ్ ఇచ్చాను అనుకోండి, సారీ సిడి ఎస్బిన్ బ్రో. ఎస్బిన్ అంటే ఓకే. ఏంది, రూట్ యూజర్ కమాండ్స్ అన్ని దీంట్లో సేవ్ అయ్యండి. ఇవన్నీ కూడా కమాండ్సే బ్రో, ఇవన్నీ కమాండ్సే.
ఇక్కడ ఓకే. నీకు డేట్ టైం కూడా ఉంటుంది కావాలంటే. ఎక్కడంటే ఫైర్ వాల్ బ్లాక్ ది బ్రిడ్జ్ నీకు ఎట్లా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ పీవీఎస్ అని ఉంది అనుకోండి. ఇక్కడ పీవీఎస్ అని ఉంది కదా, ఇక్కడ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. పీవీఎస్ మనకు వస్తుంది. కమాండ్ ఏదో ఒక అవుట్పుట్ అయితే వచ్చింది కదా. ఇక్కడ ఓకే. ఎంకేఎఫ్ఎస్, తర్వాత ఎంకే స్వాప్, మోడ్ ఇన్ఫో. ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ మోడ్ ఇన్ఫో అని ఉంది కదా. జస్ట్ ఇది ఇక్కడ కొట్టండి, ఇక్కడ పేస్ట్ కొట్టండి, కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ కొట్టండి. ఏదో ఒక అవుట్పుట్ అయితే నీకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఎర్రర్ మిస్సింగ్ ద మాడ్యూల్ ఫైల్ నేమ్ అంటే మోడ్ ఇన్ఫో ఇచ్చి ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. అంటే ఏదో ఒక ఎర్రర్ అయితే ఇక్కడ చూడండి, టీసీ అని ఉంది, టీసీ కొట్టండి, సంథింగ్ ఏదో ఎర్రర్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా కమాండ్స్, అంటే రూట్ యూజర్ కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ సేవ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నార్మల్ యూజర్కి స్విచ్ అయ్యాను, అంటే నా సత్య యూజర్కి స్విచ్ అయ్యాను బ్రో. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సత్య వన్కి స్విచ్ అయ్యాను. ఇక్కడ నాకు ఎల్ఎస్ అనే కమాండ్, పీడబ్ల్యూడి కమాండ్ ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి కదా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే బిన్లో ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, నార్మల్ యూజర్ కమాండ్స్ అన్ని ఏమో బిన్లో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఓకే. చూడండి, ఇక్కడ డిఫ్ అని ఉంది చూసారా, ఇక్కడ డిఫ్ అని కమాండ్ ఇస్తా, ఓకే. డిఐఎఫ్ఎఫ్ ఇక్కడ డిగ్ అని ఇస్తా, తర్వాత డిస్ట్రా ఇక్కడ డిఎన్ఎఫ్ అని ఇస్తా. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇన్స్టాల్ అయ్యింది అనమాట. అంటే ఇవన్నీ కూడా కమాండ్సే బ్రో, అంతే, అంతకు మించి ఏం లేదు ఆడ. అంటే కమాండ్సే మనకి ఇక్కడ ఉపయోగపడతాయి అనమాట. అంటే ఇక్కడ ఏం లేదు, వాడు ఓకే. ఏం చెప్తున్నాడంటే మనకి ఇప్పుడు నువ్వు నార్మల్ యూజర్లోకి లాగిన్ అయ్యి కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తావు కదా బ్రో. ఆ కమాండ్స్ అన్ని ఏమో బిన్ లో ఉంటాయి అంట. రూట్ యూజర్ కమాండ్స్ అన్ని ఎస్ బిన్ లో ఉంటాయి. వీటిని బైనరీ ఫైల్స్ కూడా అంటారు. బైనరీ ఫైల్స్ అంటే ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఫైల్స్. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఇస్తున్నా బ్రో. ఇప్పుడు నేను ఎల్ఎల్ అనే కమాండ్ ఇస్తున్నా. ఎల్ఎల్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ అయిందిగా. ఎల్ఎల్ అంటే లాంగ్ లిస్ట్, నీకు ఇంకా ఈ కమాండ్స్ అయిపోలేదు, చెప్తాను. సరే బ్రో. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా బిన్ ఎస్ బిన్ అంటే ఏంటి, మనకి కంపల్సరిగా కమాండ్స్ సర్వర్ లో ఉంటేనే ఎగ్జిక్యూట్ అయ్యేది కాబట్టి ఆ రెండింటి గురించి వాడు స్పెసిఫై చేశాడు అంతే. అంతకు మీ బిన్ అంటేనేమో నార్మల్ యూజర్ కమాండ్స్ అన్ని దాంట్లో ఉంటాయి, ఎస్ బిన్ అంటేనేమో రూట్ యూజర్ కమాండ్స్ అన్ని దాంట్లో ఉంటాయి అని చెప్తున్నాడు. నీకు పోన్ సరే అన్న బ్రో. అర్థమైతే బ్రో, నో వర్రీస్. నువ్వు దాని ఓకే. గురించి ఆలోచించము. ఒకవేళ అర్థం కాకపోయినా కానీ జస్ట్ డాక్యుమెంట్ వైజ్ చదువుకుంటూ వెళ్ళిపో. ఎందుకంటే లైనక్స్ అనేది చూస్తే అర్థం కాదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తే అర్థమైంది. దీంట్లో ఉన్న లాజిక్ అదనమాట. ఓకే. సరే. ఓకే. ఇక్కడ చూడండి, ఇట్ కంటైన్స్ ద డివైస్ ఫైల్స్. ఇక్కడ ఏం లేదు బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నీకు ఈజీగా డిస్కంజీ డాట్ ఎంఎస్సిలోకి వెళ్తా బ్రో. అసలు డిస్కంజీ డాట్ ఎంఎస్సి అంటే ఏంటి, నా విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అసలు నా టోటల్ హార్డ్ డిస్క్ ఎంత అయ్యా అంటే 500 GB ఉంది బ్రో. ఇక్కడ సి డ్రైవ్ లోనేమో 180 GB ఇచ్చాను, డి డ్రైవ్ కి 300 GB ఇచ్చాను. ఇప్పుడు నా సినారీ ఏంటంటే దీంట్లో స్పేస్ అయిపోయింది బ్రో. స్పేస్ అయిపోతే యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఈ హార్డ్ డిస్క్ తీసి వేరే హార్డ్ డిస్క్ పెట్టుకో, అంతేగా. మన పర్సనల్ ల్యాప్టాప్ కాబట్టి నువ్వు ఎట్లా కావాలంటే అట్లా చేసుకుంటావు. కానీ రియల్ టైంలో అట్లా పాసిబిలిటీ ఉంటుందా, ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలయ్యా అంటే కంపల్సరీగా /DEV అంటే ఏంటంటే డివైస్ ఫైల్స్ అంట. అంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో నువ్వు న్యూగా ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది బ్రో. ఏం రిక్వైర్మెంట్ వచ్చింది, నేను వెబ్ లాజిక్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే. నాకు 100 GB న్యూ 100 GB న్యూ ఈ డ్రైవ్ కావాలని అడుగుతాడు. అంటే నేను జస్ట్ నీకు విండోస్ పాస్లో చెప్తున్నాను, ఓకేనా. ఈ డ్రైవ్ కావాలని చెప్తాడు. ఇప్పుడు ఇది నా సినారియో. మరి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఈ 100 GBని ఎలా యాడ్ చేస్తావు, ఓకే, 100 GBని ఎలా యాడ్ చేస్తావు, అది అప్లికేషన్ టీమోడ్కి ఎలా ఇస్తావు అనేది ఇక్కడ సినారీ. ఇది మనం వచ్చేసరికి పార్టీషన్ క్లాస్లో కవర్ అప్ అయింది. అంటే ఒక కొత్త హార్డ్ డిస్క్ని ఎలా యాడ్ చేయాలి, అప్లికేషన్ టీమోడ్కి ఎలా యాక్సెస్ ఇవ్వాలనేది నేను చెప్తాను అనమాట. ఓకే. సో ఈ కాన్సెప్ట్ పేరు ఏంటంటే డివైస్ ఫైల్స్. అంటే ఇదంతా కూడా మనకి పార్టీషన్ క్లాస్లో అర్థమైంది. 4వ క్లాస్లోనో 5వ క్లాస్లోనో ఉంటుంది అనమాట. ఓకే. ఓకే. తర్వాత ప్రాక్ బ్రో. ప్రాక్ అంటే ఏంటంటే ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో టాస్క్ మేనేజర్ అంటే ఏమైనా ఐడియా ఉందా. టాస్క్ మేనేజర్ ఏం చేసింది అసలు నీకు, అవును. టాస్క్ మేనేజర్ నా ల్యాప్టాప్ లో సిపియు పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, మెమరీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, తర్వాత యూజర్స్ ఎవరెవరు ఉన్నారు, అసలు సర్వీస్ ఏది ఎక్కువ తీసుకుంటుంది, ఏ సర్వీస్ టాప్ లో ఉంది, ఎన్నో మొత్తం చూపిస్తుంది. అవునా. ఇక్కడ కరెక్ట్. చూడు, సిపియు, మెమరీ, డిస్క్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ ప్రాసెస్ కొడితే ఏమేం ప్రాసెస్కి ఎక్కువ తీసుకుందాం, ఫైర్ ఫాక్స్కి ఎక్కువ తీసుకుంటుందంట. తర్వాత జూమ్కి ఎక్కువ ఈ రెండింటి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఎగ్జిట్ కొట్టాను అనుకో, ఆటోమేటిక్గా నాకు ఎండ్ ద టాస్క్ కొట్టాను అనుకో, ఆటోమేటిక్గా నాకు యూటిలైజేషన్ లిటిల్ బిట్ తగ్గిద్ది. కానీ ఇప్పుడు నేను వాడుతున్నా కాబట్టి కొట్టను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేసి మరి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో /proc అంటే అది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఎన్ని ప్రాసెస్ అంటే ఏంది, ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సర్వీస్. సర్వీస్ అంటే ఏంది, సర్వీస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. అంటే నా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఎన్ని ప్రోగ్రామింగ్ రన్ అవుతున్నాయి,
అసలు దాని యొక్క సిపి యూటిలైజేషన్ ఎంత, మెమరీ యూటిలైజేషన్ అంతా కూడా దీంట్లో ఉంటుంది అనమాట. అయితే దాన్ని సింపుల్ గా నువ్వు సర్వర్లోకి వచ్చి టాప్ అనే కమాండ్ ఇస్తే ఆటోమేటిక్ గా టాప్ అనే కమాండ్ ఇచ్చాము ఇక్కడ చూడు, నాకు సిపి యూటిలైజేషన్ ఎంత ఉంది, మెమరీ యూటిలైజేషన్ ఎంత ఉంది, ఇది ఏ కమాండ్ అంటే ఏంటంటే ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఏ సర్వీస్ కి ఎక్కువ తీసుకుంటామో చూపిస్తుంది. ఇది ఓకే. రూట్ అనేవాడు యూజర్, ఇది పిఐడి. ఇవన్నీ కూడా నీకు కమింగ్ క్లాసెస్ లో చెప్తా. ఇవన్నీ కూడా స్లాష్ ప్రోక్ నుంచి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు ఎవడో వచ్చి సర్వర్ బాగా స్లోగా ఉంది బాబు అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? సర్వర్ చాలా స్లోగా ఉందంటే అప్పుడు ఏం చేస్తావు? సర్వర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చూసుకొని చేస్తావు అనమాట. ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ అంటే, ఇప్పుడు నీ మొబైల్ ఉంది బ్రో, నువ్వు 64 GB తీసుకున్నావు ర్యామ్ది, అయినా నీకు సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేస్తావు? అన్వాంటెడ్ ఫైల్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసుకుంటావు, లేదా అన్వాంటెడ్ డేటా ఉంటే డిలీట్ చేస్తావు. అప్పటికి స్టిల్ స్లో అవుతుంది అనుకో, 128 GB ర్యామ్ తీసుకుంటావు, అంతే కదా. సో అవును. ఇక్కడ కూడా ఏంటంటే సర్వర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ లెవెల్ ఇష్యూస్ వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూడాలన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ ఓకే. చూడు బ్రో, ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నీకు లాక్స్ ఎక్కడ ఉంటాయి ఐడియా ఉందా? ఇక్కడ ఈవెంట్ వ్యూవర్ లేదు. అంటారు. ఇక్కడ చూడు విండోస్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్ రీబూట్ అయింది బ్రో, సంథింగ్ ఎవడో నేను రిపేర్ సెంటర్ కి తీసుకెళ్ళా. అసలు ఎందుకు రీబూట్ అయిందో ఒకసారి చూడరా బాబు అంటే వాడు ఇదే ఓపెన్ చేస్తాడు. ఇక్కడ కస్టమ్ లాగ్స్ అని, తర్వాత విండోస్ లాగ్స్ అని, అప్లికేషన్ లాగ్స్ అని, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ ఈవెంట్ వ్యూవర్ లోకి వెళ్తే ఇగో నంబర్ ఆఫ్ ది ఈవెంట్స్, తర్వాత సెక్యూరిటీ లాగ్స్, తర్వాత సెటప్ లాగ్స్, తర్వాత సిస్టమ్ లాగ్స్ అన్ని లోడ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఓకే. ప్రెసెంట్ లోడ్ అవుతుంది చూసావా, ఇవన్నీ లోడ్ అవుతాయి. ఇవన్నీ కూడా లాగ్సే, మొత్తం మ్మ్. లాగ్స్. ఇక్కడ చూడు వార్నింగ్ లాగా ఏదో మెసేజ్ పడింది, ఇదేమి ఎన్టీపీ క్లయింట్ అనేబుల్ టు సెట్ ద మాన్యువల్ పియర్ సోర్స్ టు డిఎన్ఎస్ రిజల్యూషన్, ఏదో నెట్వర్క్ పడింది. సో మనకి లైనక్స్ లో కూడా ఏంటంటే బ్రో, ఆపరేటింగ్ సిస్టమ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే నీకు అర్థం అవడం కోసం ఒక యూజర్కి స్విచ్ అవుతా. అంటే నీకు అర్థం అవడం కోసం, ఇప్పుడు నేను ఓకే. సత్యాలో ఉన్నాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ సత్యాలో ఉన్నాను, మళ్ళీ రూట్కి స్విచ్ అయ్యాను. ఇప్పుడు నాకు ఈ సిడి వేర్ లాగ్లోకి వెళ్ళాను అనుకో, క్యాట్ మెసేజ్ కొట్టాను అనుకో, ఇక్కడ నాకు లాగ్ పడిపోద్ది. ఇది ఇక్కడ చూడు, ఇప్పుడు సత్య యూజర్ లాగిన్ అయింది చూసావా, సత్య వన్ నుంచి రూట్కి లాగిన్ అయ్యాను, నాకు లాగ్ జనరేట్ అయిందే అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లాగ్స్ అన్ని కూడా వేర్ లాగ్ లో ఉంటాయి అనమాట. అర్థమైందా లైనక్స్ లో? మ్మ్. వేర్ అంటే ఏంటంటే లైక్ లాగ్ ఫైల్స్ అన్నమాట. అంటే లాగ్ ఫైల్స్ మొత్తానికి కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఎంఎన్టీ మీడియా అంటే ఏం లేదు బ్రో, సింపుల్. ఇక్కడ మౌంట్ పాయింట్ ఉంది చూసావా బ్రో, మౌంట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డ్రైవ్ లెటర్. మీకు సింపుల్ గా చెప్పాలంటే మౌంట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డ్రైవ్ లెటర్ అనమాట. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మౌంట్ పాయింట్ అంటే ఏంది, డిస్క్ అంటే ఏంది, డ్రైవ్ లెటర్ అంటే ఏంది, నీకు ఇవన్నీ కూడా పార్టీషన్ క్లాస్ లో కవర్ అప్ అయితే. ఇక్కడ ఏం లేదు బ్రో, ఎంఎన్టీ మీడియా అంటే ఏంటంటే, ఇప్పుడు నా సినారీ ఏంటంటే బ్రో, నేను విండోస్ లోకి వెళ్తా బ్రో. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, సి డ్రైవ్ అను డి డ్రైవ్ ఉంది కదా దీంట్లో, అంతే కదా, సి డ్రైవ్ డి డ్రైవ్ ఉంది. నేను పెన్ అవును. డ్రైవ్ పెడితే ఏ డ్రైవ్ లెటర్ వస్తుందో చెప్పు? ఈ ఈ వస్తుంది. ఇంకొక పెన్ డ్రైవ్ పెడితే, ఎఫ్. ఇంకొక పెన్ డ్రైవ్ పెడితే అదే జీ. ఓకే. నెక్స్ట్. ఈఎఫ్జి అట్లా వస్తాయి, అవునా? ఇప్పుడు నా మ్మ్. నా సినారీ ఏంటంటే బ్రో, నేనేం చేస్తానంటే లైనక్స్ లో కూడా ఒక పెన్ డ్రైవ్ పెడతాను బ్రో. మరి నాకు డేటా దేంట్లో చూపిస్తుంది చెప్పు? మ్మ్. నాకు దేంట్లో డేటా చూపిస్తుంది అంటే దీంట్లోనే దేంట్లో చూపిస్తుంది? మ్మ్. ఇంకా అసలు ఓఐ ఇక్కడ ఉండదా ఇప్పుడు? అంటే మనం ఇది చూస్తున్నాం కదా. మ్మ్. మొత్తం బ్లాక్ స్క్రీనే ఉంటుందా? అంత బ్లాక్ స్క్రీన్ ఉంటుంది బ్రో ఇది. కదా. ఓకే. ఏది నువ్వు ఇది అంటున్నావా, లైనక్స్ స్క్రీన్ అంటున్నావా? లైనక్స్ కి అదే. మొత్తం బ్లాక్ స్క్రీన్ ఉంటుంది బ్రో. ఓకే. కానీ మనం ఒక చూడాలంటే ఇప్పుడు అక్కడ సిడి అలా అంటే సిడి అవి కమాండ్స్, అవి కమాండ్స్ నెక్స్ట్ క్లాస్ లో కవర్ అప్ అవుతాయి బ్రో, నీకు ఇప్పుడు అర్థం ఆహా, కావు నెక్స్ట్ క్లాస్. కాదు కాదు, డ్రైవే అంటున్నా. సి ఉంది కదా, డి మళ్ళా లినక్స్ లో దాన్ని మౌంట్ చూడాలంటే. పాయింట్ అంటాం, లైనక్స్ లో మౌంట్ పాయింట్ అంటాం. మోన్. ఓకే. మౌంట్ పాయింట్ అంటాం, అదే నీకు పార్టీషన్ క్లాస్ లో కవర్ అప్ అయింది, అది నో సరే వరీస్. సరే. ఓకే. నీకు అది దాంట్లో కవర్ అప్ అయింది అనమాట. ఓకే. నిన్న అయింది సత్య, అది పేమెంట్ నేను ఇంకోసారి ట్రై చేస్తే అయిపోయింది అది. అది అయిపోయిందా? చూస్తావా? అది సెటప్ ఏదో చూద్దాం, చేయాలని. ఇది ఒకటి అయిపోయిన తర్వాత చూద్దాం బ్రో. సరే సరే. ఓకే. ఓకే, ఇది జస్ట్ ఇది ఉంది. ఇక్కడ చూడు, ఎంఎన్టీ మీడియా అంటే ఏం లేదు బ్రో. ఎంఎన్టీ మీడియా అంటే ఏంటంటే జస్ట్ ఏదన్నా పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు ఆ డేటా అంతా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అగుపడింది. ఒకవేళ ఇవి రెండు నీకు అర్థం కాకపోయినా వదిలేసి పెద్దగా ఏం వాడవు, ఎందుకంటే ఇవి రెండు కూడా బై డిఫాల్ట్ గా ఎంటీగా ఉంటాయి, దేనికి యూజ్ చేయరు. తర్వాత ఓకే. లిబ్ అంటే ఏం లేదు బ్రో. ఇక్కడ చూడు, లిబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. ఇక్కడ చూడు, ఇట్ కంటైన్స్ ద లైబ్రరీ ఫైల్స్ యూజ్డ్ బై ద ఓఎస్, ఇట్ ఈస్ సిమిలర్ టు డిఎల్ ఫైల్స్ ఆన్ ద విండోస్. నీకు లిబ్ అనేది అర్థం కావాలంటే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో విండోస్ లో నీకు డిఎల్ ఫైల్స్ అంటే ఏందో అర్థం కావాలి. ఇక్కడ చూడు బ్రో,
ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టాను కదా, ఇక్కడ బ్యాటరీ బార్ అనే అప్లికేషన్ ఉంది. బ్యాటరీ బార్ అనేది నేను ఈఎక్సి ఫైల్ వేసుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎట్లా అర్థం కావాలంటే, నేను కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాను అనుకో, ఇక్కడ క్లిక్ చేయి, ఇక్కడ ప్రోగ్రామ్స్ లోకి వెళ్ళు, ఇక్కడ బ్యాటరీ బార్ అనే అప్లికేషన్ ఉందో ఒకసారి క్లిక్ చేసి, ఇక్కడ ఉంది కదా బ్యాటరీ బార్ నాకు అప్లికేషన్ నేను ఇన్స్టాల్ చేశాను కదా. అవును. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే సి డ్రైవ్ లోకి రా, దీంట్లోకి రా, ఇక్కడ ఇది క్లిక్ చేయి, ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్ 6 లోకి వెళ్ళు, ఇక్కడ బ్యాట్ బి కొట్టు, ఇక్కడ కూడా ఇదేం అవ్వట్లేదా, మళ్ళీ బయటికి రా, ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి రా, ఇక్కడ బ్యాటరీ బార్ ఇది ఇక్కడ ఉంది కదా సెకండరీ బ్యాటరీ బార్ అప్లికేషన్ క్లిక్ చేయి. ఇక్కడ చూడు బ్రో, డాట్ డిఎల్ఎల్ ఉన్నాయా? అవును. డాట్ డిఎల్ఎల్ అంటే ఏంటి? డాట్ డిఎల్ఎల్ అంటే నువ్వు చెప్పగలవా? డాట్ డిఎల్ఎల్ అంటే ఏంటంటే బ్రో, డాట్ డిఎల్ఎల్ ఫైల్స్ అంటే ఏంటంటే బ్రో, డాట్ డిఎల్ఎల్ ఫైల్స్ అంటే ఏంటంటే డిపెండెన్సీ ఫైల్స్ అంటారు. అంటే అప్లికేషన్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే డిపెండెన్సీ ఫైల్స్. అంటే ఇక్కడ ఏం లేదు, నువ్వు ఎప్పుడైతే బ్యాటరీ బోర్ అనే ఈఎక్సి ఫైల్ ని డౌన్లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసావు, ఇవన్నీ డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. నేను ఇన్స్టాల్ చేయలే, ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా వాటంతట అవే వచ్చేసినాయి అన్నమాట. ఓకే. ఓకే. అదే గనక ఇవి గనక డాట్ డిఎల్ఎల్ ఫైల్స్ గనక లేవు అనుకో, నీకు బ్యాటరీ బోర్ అనే అప్లికేషన్ ఉంటుంది కానీ ప్రాపర్ గా చూపించదు, ఎంత పర్సంటేజ్ అయింది, ఎంత ఎంత బ్యాటరీ ఉందని చూపించదు. అది సో ఓకే. ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది డాట్ నెట్ అనే అప్లికేషన్, నువ్వు బ్యాక్ వెళ్ళావు అనుకో, ఇక్కడ ఓకే. లైక్ ఐఏఎస్ ఫైల్స్ ఉందనుకో, దీంట్లోకి వెళ్ళావు అనుకో, ఇది ఇక్కడ కూడా డాట్ డిఎల్ఎల్ ఫైల్స్ ఉన్నాయి చూసావా? అంటే ఇక్కడ ఏం లేదు బ్రో, నువ్వు ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ కనుక ఇన్స్టాల్ చేసినప్పుడు, అది యాక్చువల్ గా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా డాట్ డిఎల్ఎల్ ఫైల్స్ అంటే అప్లికేషన్ ఎక్స్టెన్షన్ ఫైల్స్ అంటారు, అంటే డిపెండెన్సీ ఫైల్స్. సో మనకి లైనక్స్ లో కూడా ఏంటంటే బ్రో, ప్రతిదీ కూడా డిపెండెన్సీ ఫైల్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చాను అనుకో, డాక్యుమెంట్ లో వాడు ఏమంటున్నాడు, ఇట్ కంటైన్స్ ద లైబ్రరీ ఫైల్స్ విచ్ యూస్డ్ బై ద ఓఎస్, ఇట్ ఈస్ సిమిలర్ టు డిఎల్ఎల్ ఫైల్స్ అండ్ ద విండోస్. అంటే డిఎల్ఎల్ ఫైల్స్ అంటే అర్థమైంది అనుకోండి, లైబ్రరీ ఫైల్ కూడా అర్థమైంది. ఇక్కడ లైబ్రరీ ఫైల్ అంటే ఏం లేదు బ్రో, ఏదైనా సరే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు వాటిని డిఫాల్ట్ గా లైబ్రరీ ఫైల్స్ అంటారు. అంటే లైబ్రరీ ఫైల్స్ అంటే ఏం లేదు, ఒక సాఫ్ట్వేర్ తో పాటు వచ్చేస్తాయి అవి అంతే, డిపెండెన్సీ ఫైల్స్ అవి, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే. సో ఇవి గనక నీకు ఈ 14 ఫోల్డర్స్ గనక అర్థమైతే, ఒక 10% లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థమైనట్టే బ్రో. ఇప్పుడు నీ స్క్రీన్ షేర్ చేయి, ఓకే. ఒకసారి చూద్దాం దాన్ని బట్టి. సార్ ఆ సర్వర్ని డిప్లాయ్ చేసి నేను నీకు యాక్సెస్ ఇస్తున్నాను, ఓకే. ఇచ్చే చూడు ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీకు ఇప్పుడు ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేసి. ఓకే. ఉమ్. చేస్తున్నాం స్క్రీన్ షేర్. ఇది పర్మిషన్ అడుగుతుంది, అది సెట్టింగ్స్ లో చేశాను. అనిపిస్తుంది ఇప్పుడు. పర్మిషన్ అడుగుతున్నాను. ఈ సెట్టింగ్స్ లో ఏదో వచ్చింది నాకు. ఫుల్ స్క్రీన్ ఓకే వచ్చింది కదా. ఓకే. హలో. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఓపెన్ చేయి. దీంట్లోనా? నెట్లోకి వెళ్ళి నిన్నట్లాగా ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇది మ్యాక్, అందుకని ఇంత టైం తీసుకుంటుంది. అదే. ఇది క్రియేట్ సెకండ్ హ్యాండ్ తీసుకుండే సైన్ ఇండియాలో. అదే. సైన్ ఇన్ ద ఎక్కడ? కన్సోల్, సైన్ ఇన్ ద కన్సోల్. లెఫ్ట్ సైడ్ ఉంది చూడు పైన, సైన్ టు కన్సోల్. పైన కార్నర్ రైట్ సైడ్ లో సపోర్ట్ అక్కడ, ఇక్కడ సైన్ ఇన్ ద రూట్ యూజర్ ఈమెయిల్స్ కింద కింద అన్నిటికంటే కింద కింద. కరెక్ట్. ఇక్కడ నిన్న జీమెయిల్ ఇచ్చావు కదా, ఈమెయిల్ అడ్రస్ అది ఇవ్వు.
నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చేసేయి. సైన్ ఇన్ కొట్టు. పాస్వర్డ్ తప్ప నేను ఇచ్చా పాస్వర్డ్. పాస్వర్డ్ ఎందుకు వెరిఫికేషన్ కోడ్ ఇఫ్ అని చేస్తాను. స్కిప్ నవ్వు కొట్టు. ఇక్కడ ఆ పైన చర్చ్ ఉంది కదా, పైన చర్చి అన్నిటికంటే పైన, పైన అన్నిటికంటే పైన లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెఫ్ట్ చర్చ్ అనే ఇది ఆప్షన్ ఉంటుంది చూడు. పక్కన ఇంకా పక్కన అంతే పక్కకు రా. ఎక్కడ నీకు ఎట్లా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్ లో అన్నిటికంటే లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ వచ్చేసే బ్రో, అన్నిటికంటే లెఫ్ట్ సైడ్ కన్సోల్ హోమ్ అని ఉంది చూడు, అక్కడ దాని పక్కన చర్చ్ అనే ఆప్షన్ ఉంది చూడు. దాని పక్కనే ఇదా ఉంది కదా ఇదా బ్రో, పక్కన చర్చ్ అనే ఆప్షన్ ఉంది క్లియర్ గా రాసి. పైన పైన అదే 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 పైన, దానిపైన మౌస్ కర్సర్ పైన అదే అక్కడ EC2 అని కొట్టు. EC2 ఓకే సరే ఓకే EC2 ఎంటర్. టూ టూ ఇక్కడ నీకు కన్సోల్ ఓపెన్ అయింది అనమాట. అంటే EC2 అనేది ఏంటంటే ఒక సర్వర్ లాంచ్ చేయడం. దాని మీద ఫస్ట్ దాని మీద క్లిక్ చేయి, EC2 దాని మీద. ఓకే ఇదేనా ఉమ్. EC2 ఇన్స్టాన్సెస్ రన్నింగ్ అని కొట్టు. లాంచ్ కింద లాంచ్ ద సారీ సార్ కింద లాంచ్ ద ఇన్స్టాన్సెస్ ఉంది చూడు. పర్లేదు ఓకే పర్లేదులే. అటు రైట్ సైడ్ క్లోజ్ లో చేయాలా లాంచ్ ద ఇన్స్టాన్స్ అని చూడు చూడు, బ్లూ కలర్ లో. అటు చివర, చివర వేరే కలర్ ఉంది చూడు, చివరిలో రైట్ సైడ్ చివర లాంచ్ ద ఇన్స్టాన్సెస్ అది క్లిక్ చేయి. అదే 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 ఇది ఇక్కడ సర్వర్ ని ఇమేజ్ కొత్తగా బిల్డ్ ఇమేజ్ కూడా చేస్తాం అన్నమాట, ఉండాలి దాని మీద క్లిక్ ఓకే చేయి. ఓకే లాంచ్ ఇక్కడ సర్వర్ పేరు నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసి. ఇక్కడనా ఉమ్. ఉన్నానా సర్వర్ వన్ ఏదో ఒకటి ఇచ్చేసి ఇక్కడ లాంచ్ ద ఇన్స్టెన్స్ అని చూడు, రైట్ సైడ్ కింద అన్నిటికంటే కింద, అన్నిటికంటే కింద లాంచ్ ద ఇన్స్టెన్సెస్. అదే నీకు అక్కడ కర్సర్ దగ్గర కానవస్తుంది కదా, రైట్ సైడ్ లోనే కింద అన్నిటికంటే, అది అక్కడ కాదు కింద.
అది. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే. కొట్టు. ఏమడుగుతుంది? కీ పేరు అడుగుతుందా? క్రియేట్ కీ న్యూ కీ పేర్. పేరు కొట్టు. పేర్ ఏదో పేర్ పేరు ఇయ్యాలా? ఇచ్చేసి, ఏదో ఓకే. పేరు ఇచ్చే. లాంచ్ ద ఇన్స్టెన్సెస్ కొట్టు కింద. ఏలో లాంచ్ ద లాగ్. కానీ లాంచ్ ద లాగ్ కూడా సక్సెస్ పైన నీకు EC2 అని చూసా, సక్సెస్ పైన. EC2. అది కూడా క్లిక్ ఇచ్చి అది. ఇక్కడ ఇన్స్టెన్సెస్ రన్నింగ్ మీద క్లిక్ చేయి. ఆ బ్రాకెట్ క్లోజ్ చేయి. అక్కడ ఎక్స్ మార్క్ ఉంది చూడు, ఇన్స్టెన్సెస్ అది. ఇప్పుడు సర్వర్ 1 పక్కన బ్రాకెట్ ఉంది చూసావా? ఇదా? ఆ, అది క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ పైన కనెక్ట్ అని ఉంది చూసావా? కనెక్ట్ ఎక్కడ ఉంది? రైట్ సైడ్ లాంచ్ ద ఇన్స్టెన్స్ పక్కన మూడో ట్యాబ్ అక్కడ కనెక్ట్ అది. అది కొట్టు. ఇది కొడితే నీకు ఇప్పుడు సర్వర్ లాంచ్ అయ్యింది అనమాట. ఇక్కడ నువ్వు EC2 యూజర్ ద్వారా కనెక్ట్ అవుతున్నావు. కనెక్ట్ ఓకే. EC2. కొట్టగానే ఇప్పుడు నీకు సర్వర్ అనేది రెడీ అయిపోద్ది. ఇది ప్రీ డిఫైన్డ్ సర్వర్, ఎందుకంటే ఆల్రెడీ సర్వర్ ఉంటుంది. జస్ట్ నువ్వు లాంచ్ చేసి వర్క్ చేసుకుంటావు అంతే. క్లౌడ్ అంటే అంతే అనమాట. ప్లగ్ ఇన్ ప్లే అంటే ఇప్పుడు నువ్వు ఒక బేకరీకి వెళ్తావు బ్రో, అక్కడ ఎలా ఉంటుంది? జస్ట్ వాడు ప్రిపేర్ చేస్తాడు, నువ్వు జస్ట్ తిని నీకు అవసరమైన ఫుడ్ తిని వస్తావు. ఇక్కడ కూడా ఏంటంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఒక సర్వర్ కావాలి కాబట్టి మనం సర్వర్లోకి లాగిన్ అయ్యి జస్ట్ యూస్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడు, EC2 యూజర్కు వాడు జస్ట్ లాగిన్ అయ్యాడు. మనం అదే రూట్ యూజర్లకు స్విచ్ అవ్వాలంటే సుడో ఐఫన్ అయ్యి, ఓకే. సుడో SUDO అక్కడ దాని మీద క్లిక్ చేయి. డాలర్ సింబల్ పక్కన ఉంది కదా, అక్కడ సుడో ఓకే. ఐఫన్ ఐ. SUDO. ఎస్. SUDO సుడో ఐఫన్ ఐ. ఐ అంతేనా? ఐ ఐఫన్, సారీ, అప్పారో కొట్టి ఐఫన్ ఐ, సుడో స్పేస్ ఐఫన్ ఐ. ఓకే. ఐఫన్ డాషా? ఐ, ఐఫన్ ఐ, ఐఫన్ ఐ. వదిలేసారు, అది రాకపోతే వదిలేసారు. బ్యాక్ స్పేస్ ఇవ్వు, CD/ కొట్టు. CD/, రిమూవ్, రిమూవ్, రిమూవ్. మొత్తం. CD// ఫార్వర్డా? ఫార్వర్డ్ స్లాష్, కరెక్ట్. ఎంటర్ LS. LS. ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఉన్నాయో లేవో దీంట్లో చూడు ఒకసారి. లిబ్, USR, బిన్, బూట్, డేవ్, మీడియా, MNT అన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎస్ బిన్. సో ఇక్కడ బిన్. ఏంటంటే ఫస్ట్ ఓకే. నువ్వు ఒక సర్వర్ గనక లాంచ్ చేస్తే ఫస్ట్ ఇలా వస్తుంది అనమాట పిక్చర్. అంటే ఓకే. ఏంటి? కొత్తగా సర్వర్ బిల్డ్ చేస్తే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ తెలియకుండా నువ్వు టక్ టక్ టైప్ చేసి LL కమాండ్ కొడితే నీకు అర్థం కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా నీ ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు వచ్చాయి అనమాట. ఓకే, USR, ఓకే. వేర్, ఎస్బిన్, బిన్, రూట్, OPT, మీడియా, లిబ్64, హోమ్, ETC, డేవ్, బూట్, ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అవును. ఓకే, సో ఇది సరే. ఎనఫ్. ఇది ఒక్కసారి మళ్ళీ ఏం చేస్తామంటే లాంచ్ చేసి మళ్ళీ మళ్ళీ ఇంకో సర్వర్ లాంచ్ చేసి ప్రాక్టీస్ చెయ్యి. ఇంక ఈ రోజు వరకు ఎనఫ్. ఈ డాక్యుమెంట్ కూడా పంపిస్తాను, రేపు బేసిక్ కమాండ్లు చూద్దాం. ఓకేనా? సరే. ఓకే. ఓకే. సరే. ఇంకా డౌట్స్ ఉంటే ఫోన్ చేయి, అవైలబిలిటీలో ఉంటా. ఓకేనా? ఈ నాకేం రికార్డింగ్ వీడియో డిజైన్. నీకు యూట్యూబ్లో పెట్టేస్తాను, జస్ట్ రిఫర్ చేయి చాలు. ఓకేనా? ఓకే. ఓకే. సరే సత్య. ఓకే టోటల్ బ్రో. సత్య నువ్వు 14,000 చెప్పావు కదా ఫీజ్? ఏంటి బ్రో? టోటల్ ఫీజ్ అండ్ టోటల్ ఫీ. లేదు బ్రో, 23